Okay friends, now we are going to discuss about topic called as vitamin D. Vitamin D వచ్చేసరికి it is a steroid hormone. Okay, it is a steroid hormone and endogenously produced. అయితే వాట్ ఆర్ ద సోర్సెస్? ఒకటి ఏంటిదంటే సన్లైట్ అనేది మన స్కిన్ మీద పడితే, ఓకే, సన్లైట్ అనేది మన స్కిన్ మీద పడాలి ఎట్ ద స్ట్రేటమ్ బేసాలే లేయర్ ఆఫ్ ద స్కిన్. స్ట్రేటమ్ బేసాలే లేయర్ ఆఫ్ ద స్కిన్లో మనకి పడితే మనకి విటమిన్ D3 అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈస్ వన్ సోర్స్. సెకండ్ సోర్స్ ఏంటిదంటే మనకి డైట్. ఓకే, డైట్. వాట్ ఈస్ ద డైట్? డైట్ నుంచి వచ్చేది D2, దట్ ఈస్ ఎర్గో క్యాల్సిఫెరాల్. అండ్ సన్లైట్ నుంచి వచ్చే విటమిన్ D3 కోలి క్యాల్సిఫెరాల్ అనేది సన్లైట్ నుంచి వచ్చేది. అండ్ డైట్ నుంచి వచ్చేది ఏంటిది? ఫిష్, మిల్క్, ప్లాంట్ సోర్సెస్, ఫంగై సోర్సెస్ అండ్ ఈస్ట్ సోర్సెస్ నుంచి వస్తుంది. దిస్ ఇస్ ద డైట్ సోర్సెస్. అయితే ఎర్గో క్యాల్సిఫెరాల్ అనేది ఎట్లా వస్తుంది? కొలెస్ట్రాల్ నుంచి మనకి 7-D-హైడ్రాక్సీ కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ నుంచి మనకి విటమిన్ D3 దట్ ఈస్ ఎర్గో క్యాల్సిఫెరాల్ కోలిక్యాల్సిఫెరాల్ అనేది వస్తుంది. దిస్ ఇస్ కోలిక్యాల్సిఫెరాల్ విటమిన్ D3. కోలిక్యాల్సిఫెరాల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దిస్ ఎర్గో క్యాల్సిఫెరాల్ అండ్ కోలిక్యాల్సిఫెరాల్ విల్ ఎంటర్ ద లివర్. లివర్లోకి ఎంటర్ అయిన తర్వాత లివర్ దగ్గర మనకి 25 హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. 25 హైడ్రాక్సిలేజ్ యాక్ట్స్ ఆన్ ద కోలిక్యాల్సిఫెరాల్ and ergocalciferol and it is converted into 25 hydroxy vitamin D3. Now this is the storage form. 25 hydroxy vitamin D3 is the storage form in the liver. Okay, సో విటమిన్ డి ఎస్ఏ చేయాలంటే మనం 25 హైడ్రాక్సీ విటమిన్ D3 లెవెల్స్ అనేది చూసుకోవాలి. దాని తర్వాత ఇట్ ఎంటర్స్ ద కిడ్నీకి వెళ్ళిన తర్వాత కిడ్నీ దగ్గర ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై 1-alpha హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ తోటి ఫ్రమ్ ద పీసీటీ నుంచి 1-alpha హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 1,25 డైహైడ్రాక్సీ విటమిన్ D3. ఓకే, దిస్ ఈస్ క్యాల్సిట్రయోల్ అండ్ దిస్ ఈస్ ద యాక్టివ్ విటమిన్ D3 వి ఫౌండ్. అయితే వాట్ ఈస్ ద రెగ్యులేషన్ ఏంటిదంటే నార్మల్గా ఎప్పుడైతే ఇంక్రీస్ పీటీహెచ్ వాల్యూస్ అండ్ డిక్రీస్ కాల్షియం వాల్యూస్ ఆర్ డిక్రీస్ phosphate values, this causes stimulation of a 1-alpha hydroxylase, thereby increasing vitamin D3 synthesis. లేదు 1,25 డైహైడ్రాక్సీ విటమిన్ D3 ఆర్ కాల్షియం లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటే 1-alpha హైడ్రాక్సిలేజ్ 1,25 డైహైడ్రాక్సీ విటమిన్ 3 విచ్ ఈస్ క్యాల్సిట్రయోల్ లెవెల్. ఇది కనుక ఎక్కువ ఉంటే ఇదేం చేస్తుందంటే it itself inhibit its synthesis activation pathway. It inhibits the 1-alpha hydroxylase ని inhibit చేస్తే thereby synthesis of vitamin D3 is decreased. This is one pathway. Second pathway ఏంటిదంటే it stimulates 24 hydroxylase. 24 hydroxylase ఏం చేస్తుందంటే 25 hydroxy vitamin D3 ని it converts 25 hydroxy vitamin D3 to 25 dihydroxy vitamin D3 and also it converts 1,25 dihydroxy vitamin D3 to 1,25 dihydroxy vitamin D3 లకి కన్వర్ట్ చేసేది 24 హైడ్రాక్సిలేస్. అండ్ కాల్షియం అనేది ఎక్కువ ఉందనుకో, కాల్షియం అనేది ఎక్కువ ఉండడం వల్ల పీటీహెచ్ స్టిమ్యులేషన్ అనేది తక్కువైపోతుంది. కాల్షియం తక్కువ ఉంది కాబట్టి పీటీహెచ్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అండ్ ఫాస్ఫేట్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. సో ఇప్పుడు కాల్షియం లెవెల్స్ నార్మల్ అయింది కాబట్టి పీటీహెచ్ లెవెల్స్ అనేవి విల్ డ్రాప్ డౌన్, thereby inhibiting the activation pathway of vitamin D synthesis and stimulating the inactivation pathway of vitamin D synthesis by stimulating the 24 hydroxylase enzyme. 24 hydroxylase enzyme ఏం చేస్తుంది? 25 hydroxy vitamin D3 is converted into 25 dihydroxy vitamin D3 and 1,25 hydroxy vitamin D3 is converted into 1,24,25 hydroxy vitamin D3. These two are inactive metabolites. ఓకే, ఇప్పుడు నార్మల్గా దిస్ యాక్టివ్ విటమిన్ D3 ఏం చేస్తుందంటే దిస్ యాక్టివ్ విటమిన్ D3
it helps in calcium absorption and phosphate absorption from the GIT and from the bone, thereby increasing serum calcium and serum phosphate levels and decreasing the PTH levels. Okay, so this is the action of vitamin D3. 1,25 dihydroxyvitamin D3 calcitriol ఏం చేస్తుందంటే, if it is low level, bone mineralization, bone దగ్గర it releases calcium and phosphate, thereby increasing blood calcium level and phosphate. At the intestine level, it absorbs calcium and phosphate, thereby increasing the blood calcium and phosphate levels. And at కిడ్నీ దగ్గర విటమిన్ డి త్రీ యాక్షన్ ఉంది. కిడ్నీ దగ్గర విటమిన్ డి త్రీ యాక్షన్ ఏంటంటే, ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జర్ప్షన్ ఆఫ్ calcium and phosphate and helps to increase the serum calcium and phosphate levels, and it decreases the urine calcium and phosphate levels. It increases the serum calcium and phosphate levels, and it decreases the urine calcium and phosphate levels. So ఇది దాని regulation, and this is what happens through GIT and bone. It will increase the calcium and phosphates in the serum, and through kidney law it has two mechanisms. It increases the serum calcium and phosphate levels and decreases the serum calcium and phosphate levels. బట్ పీటీహెచ్ అట్లా కాదు. పీటీహెచ్ ఏం చేస్తుందంటే, పీటీహెచ్ వెన్ యాక్ట్స్ ఆన్ ద కిడ్నీ దగ్గర పీసీటీ ఉంటాయి, డీసీటీ ఉంటాయి, ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబుల్ అండ్ డిస్టల్ కన్వల్యూటివ్ ట్యూబుల్. పీటీహెచ్ యాక్ట్స్ ఆన్ ద ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబుల్ ఫర్ ద డిక్రీజ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద ఫాస్ఫేట్. పీటీహెచ్ యాక్ట్స్ ఆన్ ద డిస్టల్ కన్వల్యూటివ్ ట్యూబుల్ ఫర్ ఇంక్రీజ్ కాల్షియం అబ్జర్ప్షన్. సో ఓవరాల్ పీటీహెచ్ యాక్షన్ ఏంది, ఇంక్రీజెస్ కాల్షియం అండ్ డిక్రీజెస్ ఫాస్ఫేట్ లెవెల్స్ ఇన్ ద సీరం. సో ఇఫ్ డ్యూ టు విటమిన్ డి, ఒకవేళ విటమిన్ డి అనేది తక్కువైతే ఇట్ కాజెస్ డిక్రీస్ కాల్షియం అండ్ డిక్రీస్ ఫాస్ఫేట్, హైపోకాల్సిమిక్ టెటనీ. ఓకే, నో విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల ఇట్ కాజెస్ టూ డిసీజెస్. డ్యూ టు విటమిన్ డి డిఫిషియన్సీ, విటమిన్ డి డిఫిషియన్సీ అయితే ఇట్ కాజెస్ రికెట్స్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఆస్టియో మలేసియా ఇన్ యంగ్ adults, most commonly in females and in males. And rickets is due to defective mineralization of cartilage of growth plate cartilage ఏదైతే ఉందో డిఫెక్టివ్ మినరలైజేషన్ అయితే. ఆస్టియోమలేషియా ఏంటిదంటే డిఫెక్టివ్ మినరలైజేషన్ ఆఫ్ osteoid. Defective mineralization of osteoid is called as osteomalacia. Defective mineralization of the cartilage of the growth plate is called as rickets. We have discussed rickets and osteomalacia in separate module. So this is what happens. Now we are going to discuss hypervitaminosis D. Hypervitaminosis D. Hypervitaminosis D అంటే in sarcoidosis. Okay, sarcoidosis లో increased vitamin D levels అవుతుంది. Sarcoidosis is a non-caseating granulomas ఉంటాయి. Non-caseating granulomas, అక్కడ increased vitamin D causes increased calcium levels and increased phosphate levels and normal ALP, alkaline phosphate levels are normal. PTH levels, calcium level పెరిగింది కాబట్టి PTH levels are normal. So this is what happens in hypervitaminosis D. Hypervitaminosis, increased vitamin D, increased calcium, increased phosphate, increased vitamin D due to increased vitamin D over supplementation of vitamin D and sarcoidosis. These are the two causes of hypervitaminosis D, and these causes increased calcium, increased phosphate, and this increased calcium will be excreted in urine, and increased calcium will be seen in the blood, increased serum calcium and increased urine calcium. So hypercalcemia, hypercalciuria, decreased appetite and stupor. Hypercalcemia, hypercalciuria and decreased appetite and stupor. Okay, so these are the features of hypervitaminosis D. Thank you for your patience listening.